అస్మద్గురుభ్యో నమ. ఈరోజు మనం ధనుర్రాశి గురించి చెప్పుకుందాం. ఆ ధనుర్రాశిలో ముందర ధనుస్ రాశి అనగానే రాముని యొక్క బాణం గుర్తుకొస్తుంది. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురువు అంటే ఎవరు అంటే కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు గురువు, ఆ శ్రీరాముడు గురువు, శ్రీరామచంద్రమూర్తి గురువు. ఇంకా మన గురువు గారే గురువు గారు, అంటే మనకి హితం బోధిస్తారే ఆయనే గురువు గారు. ఇంకా గురువు అంటే తల్లి తండ్రి కూడా గురువే. మన యొక్క మంచిని చూసేటువంటి వారు ఎవరో వారు గురువు అన్నమాట. ఈ గురుడు కుటుంబాన్ని సూచిస్తాడు, సంతానాన్ని సూచిస్తాడు, ఇల్లుని కూడా సూచిస్తాడు అటువంటి గురువు. అందుకని మనం ధ్యానం చేసుకొని గురువు యొక్క కటాక్షాన్ని పొందుదాం. గురు కటాక్షాన్ని పొందాలంటే గురు ధ్యానం కూడా చెయ్యాలి. ఎలాగంటే నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తిని ధ్యానం చేశాం. ఇక ఈ ధనురాశిలో మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ ఒకటో పదం ఉంటుంది. దాని సంజ్ఞల్ని చెప్పుకుందాం. యోయోబాబి అంటే మూల. యోయోబాబి అనేటువంటి సంజ్ఞ గల అక్షరాలు కలిగి మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రానికి కేతు అధిపతి. అంటే అశ్వని మహామూల నక్షత్రాలకి కేతు అధిపతి. వాళ్ళు గణపతిని పూజించాలి అన్నమాట. అదే మూల సూత్రం. ఇది రాక్షసగణం మూల నక్షత్రం, కుక్క యోని. కన్యా ఫలాలు 0, 1, 1. ఇక్కడ ఏంటంటే సంవత్సర ఫలాల్లో విరోధాలు, కొట్లాట్లు వస్తాయి. అందుకని దానికి గణపతి పూజ చేస్తే పోతాయి అవి. ఇక పూర్వాషాఢ నక్షత్రం బూదా ద్వా బాఢ అనేటువంటి సౌమ్యక అక్షరాలు పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడు అధిపతి. శుక్రుడు అధిపతి అంటే లక్ష్మీదేవిని వీళ్ళు పూజ చేయాలి. మనుష్యగణం కోతి. కందాఫలాలు చెప్పుకుంటే 3, 2, 3. కందాఫలాలు బాగున్నాయి, 0 రాలా పూర్వాషాఢ నక్షత్రానికి. ఈ ధనస్సు అలంకార ప్రాప్తి, నూతన వస్తువులు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే జే అనేటువంటి జో బాబి ఉత్తరాషాఢ. అందులో ఒకటే కనుక పాదం, మొదటి పాదం కనుక ఉత్తరాషాఢ పాదం. ఈ ఉత్తరాషాఢ పాదానికి మనుష్య గణం ఇది ముంగీష. తర్వాత 6, 0, 0 ఉత్తరాషాఢకి. ఉత్తరాషాఢ నక్షత్రానికి కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకు మూడింటికి కూడా సూర్యుడు అధిపతి. అందుకని వీడు సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడికి అధిపతి అయినటువంటి ఆయనకి మళ్ళా ఇష్టమైనటువంటి రాముడు, ఆ రాముడు పూజ చేస్తే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి దోషాలన్నీ కూడా పోతాయి. అది ఎలా చేయాలో చూసుకోండి. ఇంకా వీళ్ళకి కొంచెం ఆరోగ్య భంగం ఉంది, ఆరోగ్య నష్టం ఉంది కనుక సూర్య నమస్కారాలు చేస్తే పోతుంది. అలాగే ధనుసు రాశి కనుక గురువును పూజ చేస్తే పోతుంది. ఇక సంవత్సర ఫలాలు చెప్పుకుందాం. సంవత్సర ఫలాలు ధనుసు రాశి వాళ్ళకి సంగ్రహంగా చెప్పుకుందాం. వివరంగా కావస్తే మళ్ళా అడుగుతూ చెప్తాను నేను. విద్యార్థులు ధన్వంతరి కటాక్షం కలుగుతుందయ్యా వాళ్ళకి. విద్యార్థులకి అంటే ఆరోగ్యంగా ఉంటారు అందరూ కూడా. అక్కడ పసుపు వాడాలి, పసుపు సంజ్ఞ గురుడికి. అలాగే హైగ్రీవ్ కటాక్షం కూడా ఉంది, మంచి మార్కులు పొందుతారు. జ్ఞానానందమైన దేవన్ నిర్మల ప్రజాపడుమారాగం సర్వ విద్యానాం హైగ్రీవోపాస్మహే అని. తర్వాత సంతృప్తికరమైనటువంటి సమాజ సేవ చేస్తారు, అంటే ఇతరులకు సేవ చేస్తారు. ఇంకా
ప్రతిదీ వాళ్ళే పైకే అవుతుంది. ఏమడిగినా సరే అందరూ నమ్ముతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, అందుకని ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాలన్నీ కూడా బాగుంటాయి. అలాగే కాంట్రాక్టర్ వాళ్ళకి బాగుంటుంది, అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, అంత అనుకూలంగా ఉంది. కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి. కటాక్షం ఉంది, గురు కటాక్షం కోసం గురు పూజ చేయాలి. అలాగే సుందరకాండ పారాయణ, రామాయణ పారాయణ చేసుకుంటే బాగుంటుంది. వీరికి ప్రమోషన్తో కూడిన బదిలీలు కూడా ఉన్నాయి, ఉద్యోగం వస్తుంది అని మన నేమాని వారు తర్వాత పుట్టేవారు కూడా చెప్పుకున్నారు. అదే ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం